హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే గుమ్మడికాయ అనమాట. ఇది గుమ్మడికాయతో మనకి బెల్లంతో చేస్తారనమాట. ఇది అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇట్లా గుమ్మడికాయని ముక్కలుగా చేసుకొని నేను ఒక గిన్నెలో అనేది పెట్టేసుకున్నాను అనమాట. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఏంటంటే ముక్కలు అనేది మెత్తగా అవుతాయి అన్నమాట. సాఫ్ట్గా అయిపోయినప్పుడే మనం అలాగని మరీ మెత్తగా అవ్వకుండా చూడాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇక అట్లా అయితే అనమాట ఇంకా ఉడికినట్టే అనమాట. ఇక మనం బెల్లం అనేది యాడ్ చేసేయాలి. ఇంక ఈ బెల్లం అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఇక స్వీట్ అనేది రెడీ అయినట్టు. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇది పాతకాలం రెసిపీ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.